చివరి రోజుల్లో ఆయన ఒక మాట అన్నారు, నా జీవితంలో నేను ఎప్పుడు చూడని ఒక పొలిటీషియన్ చూశాను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. ఇంతవరకు ఏ పొలిటీషియన్ గురించి ఆయన మాట్లాడలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇబ్బందులు పెట్టారు రామోజీరావు గారిని. జగన్మోహన్ రెడ్డి కాదండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచే స్టార్ట్ అయింది అది. ఆ ఇబ్బంది పెట్టడం అనేది ఆయన్ని ఊపిరి తీసుకొనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేసిన సందర్భం. ఆ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఉండవల్లి అని ఆయనతోటి కూడా అదే. మీరు చెప్పిందంతా దాదాపు ప్రజలందరికీ తెలుసు మేడం, కానీ రామోజీరావు గారి నోటి మాట ఇది. అవును, నేను అక్కడికే వద్దాం అనుకుంటున్నా. చివరికి మిగిలింది అదే. ఇప్పుడు ఇన్ని అద్భుతమైన విషయాలు సాధించి కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో ఆయన్ని దెబ్బతీయాలని చెప్పి ఆయన్ని ఒక రకంగా తలుపు సందులో పెట్టి నొక్కినంత పని నొక్కినంత కాదు, తలుపు సందులోంచి నొక్కి వినోదం చూశారు అంటే అది అతిశయోక్తి కాదు. అసలు ఒక రకంగా ఉండవల్లి ఎవరైతే మార్గదర్శులు డబ్బులు దాచుకున్నారో వాళ్ళకి అన్యాయం చేశాడు ఆయన. ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, బ్యాంకుల్లో 18% ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు బాగా చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. అయితే రామోజీరావు గారు కూడా ఇన్వెస్ట్మెంట్స్లో అది పెట్టారు, 18% ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత బ్యాంకులు ఎట్లయితే తగ్గించుకుంటా వచ్చినాయో ఈయన కూడా తగ్గిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ రేట్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు, ఒక డిపాజిట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ తర్వాత సంవత్సరం బ్యాంకులు ఇంట్రెస్ట్ రేటు మార్చినాయి అనుకోండి, మరి ఆయన మార్చాలా అక్కర్లేదా? మార్చకూడదు, ఎందుకంటే అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు నీ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు అగ్రిమెంట్ ప్రకారం డిపాజిటర్దారుకి నువ్వు ఒక వాగ్దానం చేసావు, నేను ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి నువ్వు తీసుకున్నావు. గవర్నమెంట్ పాలసీలు మారి ఇంట్రెస్ట్ రేటు తగ్గినప్పుడల్లా నేను తగ్గిస్తాను, ఫ్లోటింగు అనేది కుదరదు, నువ్వు ఫిక్స్డ్ అన్నావు. అలా ఫిక్స్డ్గా తీసుకున్న వాళ్ళకి రామోజీరావు గారు ఏం చేశాడంటే, వీళ్ళు ఇది ఒక పెద్ద స్కామ్ ఉంది, ఇది అని అన్నప్పుడు వీళ్ళు లేదు వాళ్ళు లేదు అందరికీ రిటర్న్ చేసేసారు, డబ్బులు ఇచ్చేశారు. డబ్బులు వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళు చేసిన చేష్టలు, కోతి చేష్టలు, పిల్ల చేష్టలు రామోజీరావు గారికి కలిసి వచ్చింది. ఒకవేళ ఆ డిపాజిట్దారు కనుక నేను వెనక్కి వెళ్ళిపోతాను, విత్డ్రా చేసుకుంటాను అంటే తప్పితే రామోజీరావు గారు తిరిగిస్తే ఏమనేవాళ్ళు? నువ్వు ఇవ్వలేకపోయావు, నువ్వు ఇది మోసము, ఇది కుట్ర, ఇది దగ అనేవాళ్ళు. ఆయన ఏం చేశారు, మరి వెనక్కి ఇచ్చేశారు. ఇచ్చేస్తే నష్టం ఎవరికి? కస్టమర్కి. అని మీరు వచ్చింది ఈ గోదాలోకి వచ్చి వచ్చింది ఎందుకు? మీరు అసలు ఉండవల్లి లాంటి వాళ్ళు కస్టమర్కి న్యాయం చేయాలని కదా మీరు వచ్చారు. మీరు కస్టమర్కి అన్యాయం చేశారు, రామోజీరావు గారికి న్యాయం చేశారు మీరు. ఆ తర్వాత వరుసగా ఆయన్ని ఇబ్బంది పెట్టి అసలు ఊపిరి ఆడకుండా ఒక చక్ర వ్యూహంలో బంధించి అసలు ఆయన చేసిందే రాజ్యాంగపరంగా తప్పు అని ప్రూవ్ చేయడానికి తంటాలు పడి సరిగా అదంతా ఒక చీకటి అధ్యాయం రామోజీరావు గారికి. అది అయిపోయిన తర్వాత మరి రామోజీ ఫిల్మ్ సిటీని పెట్టడము అంటేనే నేను చాలా సంవత్సరాలు అంటే వెళ్ళకూడదని కాదు, నాకు ఇంట్రెస్ట్ తక్కువ అట్లాంటివి చూశాను. సరే ఒకసారి వెళ్ళడం తటస్థించింది. అది చూసిన తర్వాత మటుకు ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తి ఆయన ఉన్న కాలంలో మనం కూడా ఉన్నామా? దానికి చాలా ధైర్యం కావాలండి. ఇప్పుడు చిన్న పనులు ఎవరైనా చేస్తారు, సాధ్యం. ఓ చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ కట్టడం కావచ్చు, ఓ చిన్న ఎగ్జిబిషన్ నిర్వహించడం కావచ్చు, లేకపోతే ఒక స్కూల్ పెట్టడం కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తిగా చేయడం నేను మాట్లాడేది. ప్రభుత్వాలు చేస్తాయి, ఇంతకంటే అద్భుతాలు చేసి ఉండొచ్చు ప్రభుత్వాలు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, నాగార్జునసాగర్ డ్యామ్ తీసుకోండి, మన చుట్టూ ఉన్నది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం చూడండి. ఇవి మామూలు వ్యక్తులు చేసే పనులు, అవి ప్రభుత్వాలు తలుచుకుంటేనే చేయగలవు. కానీ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఒక వ్యక్తి తలుచుకుని చేశారు అంటే అది చిన్న విషయం కాదు. అసలు అది ఏ మూల నుంచి ఏ మూలకుందో అర్థం కాదు. అసలు అంతంత అంటే ఆయన విజన్కి ఎట్లా తట్టింది.
ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఆయనకి సృజనాత్మకత లేదు 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 అని పొద్దున్నుంచి నేను కొన్ని పోస్టులు చూస్తున్నాను ఫేస్బుక్లో. కొన్ని పోస్టులు బాగుంటున్నాయి. సరే చచ్చిపోయినోడి కళ్ళు చారడు అనమని కూడా నా ఉద్దేశం కాదు. కానీ మీరు తప్పుగా మాట్లాడండి, అద్భుతాన్ని అద్భుతంగా మాట్లాడండి. అంతేగాని మీకేదో మనసులో ఏదో పెట్టుకొని మీరు అద్భుతాన్ని అది కాదు అని కానీ లేకపోతే ఆయన ఖాతాలోంచి తీసేయాలని కానీ చేయడం అనేది చాలా దురదృష్టకరం. మీ చిన్న బుద్ధి చూపించుకుంటున్నారు తప్పితే ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమవుద్దండి, మన మీదే పడుతుంది. సో ఫైనల్గా ఏది ఏమైనా ఆయన జీవించిన కాలంలో మనం కూడా ఉన్నాము అన్నది మనకు చాలా గొప్పతనం. ఒక రకంగా ఒక మనిషి ఊహకందని విషయాల్ని అసాధ్యం అనుకున్న పనుల్ని సుసాధ్యం చేసి చూపించారు. అంటే కృషి ఉంటే ఋషులు అవుతారు అనే మాటకి ఎగ్జాంపుల్ ఆయన 100% నేను చూసిన ఇద్దరు వ్యక్తులు, అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరు, ఎన్టీ రామారావు గారిని చూశాను, మళ్ళీ రామోజీరావు గారిని చూశాను. వాళ్ళిద్దరూ మట్టుకు ఈ భూమి ఉన్నంతకాలం వాళ్ళిద్దరూ నిలిచిపోతారు. వాళ్ళ తర్వాత ఎవరైనా. అంటే రామోజీరావు గారికి చాలా ముందు చూపు ఉంటుందన్నారు. అంటే ఆయన సమాధి కూడా ముందే ఆయన ఎలా ఉండాలో కూడా ఆయనే కట్టించుకున్నారని చెప్పి ఈరోజు కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఆస్తుల విషయంలో కూడా చాలా ముందు చూపుతోటే ఆస్తులు అంటే కుటుంబ సభ్యులకి సమానంగా పంచారు, ఎవరి వాటా ఏంటి అనేది జరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. మేడం ఆస్తుల గురించి వస్తే ఏంటి మేడం? అంటే సుమన్ గారు అయితే ఇప్పుడు లేరు, ఉన్నది ఒక కిరణ్. కానీ సుమన్ లేకపోయినా సుమన్ తాలూకు కుటుంబం ఉంది. ఆయన కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు, కోడలు ఉన్నారు. ఆ కోడల్ని కూడా కొడుకు చనిపోయిన తర్వాత వ్యాపారానికి పరిచయం చేయటం కావచ్చు, ఆవిడకి అండాదండ ఉండటం కావచ్చు. చాలా అంటే ఒక కొడుకు పోగానే కోడళ్ళని ఇంట్లో నుంచి పంపించే మనస్తత్వాలు ఉండే ఇళ్లల్లో నుంచి ఆయన కోడల్ని కడుపులో పెట్టుకొని కూతురులాగా చూసుకున్నారు. ఆ కూతురికి ఏ కష్టం రాకూడదు. తన కొడుకుని ఎంతగా ప్రేమించారో కోడల్ని కూడా అంతే కుటుంబ సభ్యురాలుగా తీసుకొని ఆయన ఈ మధ్య వాళ్ళ అమ్మాయిది పెళ్లి చేశారు, సుమన్ కూతురుది పెళ్లి చేశారు. ఆయన ఆ వయసులో ఆయన ఆ పెళ్లి జరిపించడం హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆయన వరుడికి కాళ్ళు కడుగుతుంటే నాకైతే అది టీవీలో చూస్తే నాకైతే నచ్చలేదు. కానీ ఆయన నా కొడుకు లేడు, నా కొడుకు బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను అనుకున్నారు తప్పితే ఇది సబ్జెక్ట్ కాదు. కానీ అలా ఆయన ఓ చిన్నపిల్లాడి కాళ్ళు గడవటం, ఆయన మరి దిగ్గజం, ఏ మాటకు ఆ మాట మరి ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్లు అంతటి దిగ్గజం ఆ విధంగా సాంప్రదాయాలకి విలువిచ్చి ఆ మనవరాలు పెళ్ళి ఆ విధంగా చేశారు అంటే అది కూడా చాలా గొప్ప విషయం. ఏదైనా నా కొడుకు లేడు కాబట్టి నా కోడల్ని అనాథం చేయకూడదు, నా మనవడు మనవరాలు అనాథ కాదు అని చెప్పి ఆయన చూసుకోవటం అనేది కూడా ఆయన అద్వితీయమైన మనస్తత్వానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఆయన మరోపక్క ఒక అదృష్టవంతుడు వచ్చు. కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో రావడం కానీ ఏమి లేదు, శుభ్రంగా పత్రికా రంగంలో ఉన్నారు, సరే వేరు వ్యాపారాల్లో ఉన్నారు. వస్తే మటుకు తప్పే ఉంది రండి, రాజకీయాల్లోకి వస్తే మటుకు తప్పే ఉంది. కానీ ఇక్కడ ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే సరే ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని కొనసాగించడానికి వాళ్ళు దానికే కట్టుబడి ఉండి ఇప్పటికీ అదే వృత్తి చేస్తున్నారు కాబట్టి నేను అడిగాను. అవును, లేదండి అంత సామ్రాజ్యం అండి, దాంట్లోనే కొన్ని వేల మంది ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఈటీవీ విన్ అని వచ్చింది, వాళ్ళు ఇది కూడా దీనిలో కూడా వచ్చారు, ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఉన్నారు వాళ్ళు. అలాగే న్యూస్ మనం శాటిలైట్ ద్వారా న్యూస్ ఫోన్లలో వినేది కూడా తీసుకొచ్చేసారు. ఇంతమందికి ఇంత వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక్క మార్గదర్శియే 4 రాష్ట్రాల్లో బహుశా లక్షల్లో ఉండొచ్చు ఉద్యోగస్తులు. ఆ పైగా అక్కడ ఏంటి అంటే జీతం ఎన్ని లక్షల మంది ఉన్నప్పటికీ కూడా 1st తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖు జీతాలు ఇస్తారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా జీతాలు ఇవ్వలేని రోజుల్లో ఆయన ఒక ప్రైవేట్ సంస్థగా జీతాలు ఇవ్వడం అనేది ఆయన ఉద్యోగస్తులకు ఇచ్చే భద్రత. అది మామూలు విషయం కాదు. ఏ రకంగా చూసినా ఆయన గురించి చెప్పుకోవడము అంటే నాలాంటి చిన్నవాళ్ళు చెప్పగలిగే విషయం కూడా కాదు. చాలా గర్వంగా కూడా చెప్పుకుంటారు. చాలా సంస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే
సో చాలా గర్వంగా నేను పలానా చోట వర్క్ చేస్తున్నానని చెప్పి. పైగా నేను ఇంటర్వ్యూలకి పరిచయం అయింది కూడా ఈటీవీ ద్వారానే. ఓకే. నారీబేరీలో నాకు మొదటి అవకాశం దానిలోనే వచ్చింది. సరే, ఏది ఏమైనా ఒక రకంగా చూస్తే ఆయన్ని వర్ణించడానికి నాలాంటి వాళ్ళు కూడా సరిపోరు. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన పుట్టిన రాష్ట్రంలో మనం పుట్టాము, ఆయన ఉన్న కాలంలో మనం కూడా ఉన్నాము అని చెప్పుకోవటం మనలాంటి వాళ్ళ ఆయన వేసిన బాటల్లో మనం నడుస్తున్నాం. సో ఏదైనా కానీ ఒక లెజెండరీ పర్సనాలిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.